తెలంగాణ ఐసెట్ ఆర్ ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం కోసం ఈరోజు మనకు కంప్లీట్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్కి సంబంధించి ఈ వీడియోలో ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి అండ్ సేమ్ టైం ఫైనల్ ఫేజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు ఎవరైతే తెలంగాణ ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఎంబీఏ ఎంసీఏలో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఆ డాక్యుమెంట్స్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మిస్ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఐసెట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దానికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కండక్ట్ చేయడానికి మనకు కంప్లీట్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. స్కెడ్యూల్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ టోటల్గా మనకు వచ్చేసి ఏంటంటే సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది, డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సీరియల్ నెంబర్ వచ్చేసి టోటల్గా మనకు కౌన్సిలింగ్ ఎన్ని స్టెప్స్లో కండక్ట్ చేస్తారు అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ 6 స్టెప్స్లో అయితే ఉంటుంది. అండ్ దానికి సంబంధించి ఏ డేట్లో ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సింపుల్గా చెప్తాను నేను. ఫస్ట్ మనకు ఐసెట్కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సో మీరు ఐసెట్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ రాస్తారు. ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. కౌన్సిలింగ్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనం స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు ఒక సెంటర్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. మీరు ఏ సెంటర్ అయితే ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో ఆ సెంటర్కి వెళ్ళేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. బీఈడీ లాగా సిపి గేట్ లాగా మనకు ఆన్లైన్లో అయితే ఉండదు సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీరు ఏదైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నారో ఆ సెంటర్కి వెళ్ళేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత సో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతుంది. ఆ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అని ఉపయోగించుకొని మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఉంటుంది. కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు బేస్డ్ ఆన్ ర్యాంక్ను బట్టి కేటగిరీని బట్టి వాళ్ళు సీట్ అయితే అలాట్ చేస్తారు. సీట్ అలాట్ అయిన తర్వాత మనం సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా కొంత అమౌంట్ అనేది పే చేసి సో మనం సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది. సీట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో వెళ్ళేసి మీకు సంబంధించి నాకు సీట్ వచ్చినట్టుగా కాలేజ్లో మీరు జాయిన్ అయ్యి జాయినింగ్ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్గా మన కౌన్సిలింగ్ సంబంధించిన ప్రాసెస్ అయితే. ఈ ప్రాసెస్ కండక్ట్ చేయడానికి మనకు డేట్స్ ఇచ్చారు, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. దాన్నే మనకి ఇక్కడ ఫస్ట్ స్టెప్లో అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ ది బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ప్రాసెస్ అంటూ ఫీ అంటూ స్లాట్ బుకింగ్, సెలక్షన్, హెల్ప్ లైన్ సెంటర్స్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో జనరల్గా మనకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో కానీ అండ్ అదర్ కాలేజెస్లో కానీ దీనికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఐసెట్కి సంబంధించి. సో మీ డిస్ట్రిక్ట్ సంబంధించిన హెడ్ క్వార్టర్లో మ్యాక్సిమం ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సెంటర్స్ అయితే అలాట్ చేస్తారు. దాన్ని మనం ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి మనకు డేట్స్ వచ్చేసి 31 జూలై 2026 నుంచి 5 ఆగస్టు 2026 వరకు అయితే అవకాశం ఇచ్చారు. ఈ డేట్లో ఎవరైతే తెలంగాణ ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే స్లాట్ బుకింగ్ అనేది మ్యాండేటరీ. స్లాట్ బుకింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీరు బుక్ చేసుకున్న టైమింగ్స్ని బట్టి, బుక్ చేసుకున్న డేట్ని బట్టి, బుక్ చేసుకున్న సెంటర్ని బట్టి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఏంటంటే సో మనకు 1 ఆగస్ట్ నుంచి 5 ఆగస్ట్ వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. 5 ఆగస్ట్ రోజు స్లాట్ బుకింగ్ చేసుకొని ఇమీడియట్లీ మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ మీరు ముందు రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోండి, నెక్స్ట్ రోజు వెళ్ళేటట్టయితే ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలని కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను. బట్ మనం ఫస్ట్ స్లాట్ బుకింగ్ చేసుకుంటే స్లాట్ బుకింగ్లో మీకు ఏ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, ఏ సెంటర్లో ఉంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఆ డేట్లో ఆ సెంటర్కి వెళ్తే వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ థర్డ్ స్టెప్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ అయితే ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి సార్ అంటూ సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు, మీరు ఇప్పుడు ఐసెట్ క్వాలిఫై అయ్యారు కాబట్టి ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ జాయిన్ అవ్వాలనుకుంటారు. ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకునేది ఆఫ్టర్ మీ యొక్క వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎంబీఏ ఎంసీఏ చేయడానికి ఎలిజిబుల్ అని వాళ్ళకు లెటర్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ లెటర్ వచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. అలా ఎంబీఏ ఎంసీఏకి సంబంధించిన కాలేజెస్ యొక్క సెలక్షన్ అనేది మనకు 3 ఆగస్టు 2026 నుంచి 8 ఆగస్టు 2026 వరకు మనకు పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్లాట్ బుకింగ్ సంబంధించి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అండ్ సేమ్ టైం ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ సంబంధించి మేము సపరేట్ వీడియోస్ చేస్తాము. ఆ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ వెబ్ ఆప్షన్స్ ప్రీచ్ చేయడం అంటే ఫైనల్ సేవ్ చేయడము, అది మనకు 8 ఆగస్ట్ రోజు అయితే ఉంటుంది. అండ్ మనకు సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే 11 ఆగస్ట్ రోజు అయితే యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం మీకు ఎంబీఏలో ఆర్ ఎంసీఏలో ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ మనకు 11 ఆగస్ట్ రోజు అయితే తెలుస్తుంది. వన్స్ మీకు సీట్ వచ్చిన తర్వాత సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి దాంట్లో ఎంతైతే అమౌంట్ చూపిస్తుందో ఆ అమౌంట్ పే చేసి అండ్ సేమ్ టైం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది త్రూ ఆన్లైన్లో అయితే చేయాల్సి ఉంటుంది. అది మనకు 11 ఆగస్ట్ నుంచి 14 ఆగస్ట్ వరకు చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. కంప్లీట్గా సెకండ్ ఫేజ్లో కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు.
సెకండ్ ఫేజ్ వచ్చేసి స్లాట్ బుకింగ్ అనేది ఓన్లీ ఒక రోజు మాత్రం ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వని క్యాండిడేట్స్ ఉంటారో వారు వచ్చేసి ఏంటంటే సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసి స్లాట్ బుకింగ్ చేసుకుంటారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత సో మీరు ఏ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో ఆ సెంటర్ వెరిఫికేషన్కి వెళ్ళి అయితే వెరిఫికేషన్ చేయించుకోవాలి. 17th రోజు ఫస్ట్ ఫేజ్లో మిస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సార్ ఫస్ట్ ఫేజ్లో నేను ఆల్రెడీ అటెండ్ అయ్యాను అనుకుంటే వాళ్ళకు ఇది అవసరం లేదనమాట. సో డైరెక్ట్గా మీరు వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఇక్కడ 18th రోజు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో కొంతమంది స్లాట్ బుకింగ్ చేసుకుంటారు, వెరిఫికేషన్కి వెళ్ళరు, లేదా ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన అప్డేట్స్ తెలియకపోవడం వల్ల సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల కానీ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల కానీ ఫస్ట్ ఫేజ్కి అటెండ్ అవ్వని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సెకండ్ ఫేజ్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మీకు వెరిఫికేషన్ అయిపోయినట్లయితే మళ్ళీ సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఉంటారో డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ ఫస్ట్ ఫేజ్లో మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవడం మిస్ చేసుకున్న వాళ్ళు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వని వాళ్ళు కానీ మీరు మళ్ళీ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అది మనకు వచ్చేసి 18th ఆగస్ట్ రోజు అయితే ఉంటుంది. అండ్ 18th ఆగస్ట్ అండ్ 19th ఆగస్ట్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఉంటుంది. కాలేజెస్ సెలెక్ట్ చేయడం అనేది వన్స్ మన కాలేజెస్ సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి 19th ఆగస్ట్ రోజు మీరు వెబ్ ఆప్షన్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడం కానీ లేదా ప్రీజ్ చేయడం కానీ అయితే ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన సీట్ అనేది ఎంబీఏలో ఎంసీఏలో ఎక్కడ సీట్ వచ్చిందని ఎప్పుడు తెలుస్తుందంటే మనకు మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ సంబంధించి 22 ఆగస్ట్ రోజు అయితే తెలవడం జరుగుతుంది. ఆ రోజు మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని తెలుస్తుంది. నెక్స్ట్ మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకుంటారు, కాలేజ్లో రిపోర్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి. మరి ఇప్పుడు మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అండ్ సేమ్ టైం స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తాం కాబట్టి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ ఉండాలని మీరు క్వైరీ చేసినట్లయితే ఆ టాపిక్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలనేది మనకు సంబంధించిన వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ కాబట్టి మనకు ఐసెట్ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది కావాల్సి ఉంటుంది, హాల్ టికెట్ అయితే కావాల్సి ఉంటుంది. వీటిని మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత మీకు వచ్చేసి వెరిఫికేషన్లో వచ్చేసి ఎస్ఎస్సీ ఆర్ 10th క్లాస్ మెమో అయితే అడుగుతారు. ఒరిజినల్ అనేది 10th లేదా ఎస్ఎస్సీ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన మెమో అనేది మీతో పాటు తీసుకెళ్ళాలి. దేనికోసం అంటే మీ యొక్క నేమ్ని, ఫాదర్ నేమ్ని, మదర్ నేమ్ని, డేట్ ఆఫ్ బర్త్ని వెరిఫై చేయడం కోసం ఈ డీటెయిల్స్ అడుగుతారు. తర్వాత మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ మెమో అయితే అడుగుతారు. ఇంటర్మీడియట్ మెమో కూడా మ్యాండేటరీ మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ అనేది ఎంపీసీ తీసుకున్న స్టూడెంట్స్ ఉండి ఇప్పుడు ఎంసీఏలో జాయిన్ అవ్వాలి అనుకుంటే అలాంటప్పుడు వెరిఫికేషన్ కోసం ఏంటంటే ఇంటర్లో మ్యాథ్స్ ఉందా లేదా అని చూడడానికి సో ఈ యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్ డాక్యుమెంట్స్ కూడా మ్యాండేటరీ. తర్వాత మీకు సంబంధించిన డిగ్రీ కన్సల్టెడ్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. కన్సల్టెడ్ మెమో అంటే ఏంటి సార్ అంటూ సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే అడుగుతారు. కన్సల్టెడ్ మెమో అంటే ఏం లేదు. సో మనకు సంబంధించి డిగ్రీ అయినట్లయితే 6 సెమిస్టర్స్ ఉంటాయి, బీఈ బీటెక్ అయినట్లయితే టోటల్గా 8 సెమిస్టర్స్ ఉంటాయి. 8 సెమిస్టర్స్ యొక్క రిజల్ట్ అనేది ఒకే మెమో పైన ఉంటే దాన్ని మనం కన్సల్టెడ్ మెమో ఆర్ మార్క్ షీట్ అనేది అనడం జరుగుతుంది. అదైతే కావాల్సి ఉంటుంది. అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది కూడా ఆల్ యూనివర్సిటీస్ అనేది మీ మెమోతో పాటు ఇస్తారు. ఇవి రెండు అయితే కావాల్సి ఉంటుంది. ఇవి రెండు మా దగ్గర లేవు అని మీరు చెప్పినట్టయితే అంటే రీసెంట్గా రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర కన్సల్టెడ్ మెమో కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఉండదు. అలాంటి స్టూడెంట్స్ వచ్చేసి మీకు సంబంధించిన ఆల్ షార్ట్ మెమోస్ ఏవైతే ఉంటాయో సెమిస్టర్ వైజ్ షార్ట్ మెమోస్, డిగ్రీ స్టూడెంట్స్ అయితే 6 షార్ట్ మెమోస్ అయినా ఉంటుంది. ఒకవేళ బీఈ బీటెక్ వాళ్ళైతే 8 షార్ట్ మెమోస్ ఉంటాయి. బ్యాక్లాగ్స్ ఉంటే ఇంకెక్కువనే ఉంటాయి. ఆ షార్ట్ మెమోస్ అన్ని మీరు రెడీ చేసుకొని వెరిఫికేషన్ తీసుకొని వెళ్తే వాళ్ళు వెరిఫై చేసి ఓకే చేయడం జరుగుతుంది. నా దగ్గర షార్ట్ మెమోస్ కూడా లేవు సార్ అంటే రిజల్ట్ ప్రింట్ అనేది ఉన్నది సరిపోతుంది. బట్ ఆల్ సెమిస్టర్ సంబంధించిన రిజల్ట్ ప్రింట్స్ ఉండాలి. వాటిపైన మీకు సంబంధించిన కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్ సార్ సైన్ అండ్ స్టాంప్ అనేది చేయించుకుంటే మనకు వెరిఫికేషన్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నా దగ్గర కన్సల్టెడ్ మెమో లేదు అన్న వాళ్ళకి షార్ట్ మెమోస్ ఉన్నా సరిపోతుంది. షార్ట్ మెమోస్ కూడా లేవు అన్న వారికి రిజల్ట్ ప్రింట్ విత్ ప్రిన్సిపాల్ సార్ సైన్ ఉన్నా కూడా సరిపోతుంది. తర్వాత మీకు సంబంధించిన స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ ఆర్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్, బోనోఫైడ్ సర్టిఫికేట్ అనేది జనరల్గా మీరు సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు అయితే అడుగుతారు. బట్ మనకు యాజ్ పర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ప్రకారం 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉంటే సరిపోతుంది. అంతకు మించి అవసరం లేదు. 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కానీ 9th క్లాస్ వరకు బీఈ బీటెక్ వరకు కానీ మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అనొచ్చు, స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అనొచ్చు. వాటిని అందులో ఏమున్నా కూడా సరిపోతుంది. ఒకవేళ మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది ఎస్ఎస్సీ కానీ లేదా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ మీరు ఓపెన్లో చదివినా లేదా డిస్టెన్స్లో చదివినా ఆ టాపిక్ వచ్చేసి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th క్లాస్ అనేది ఓపెన్లో చేశాను లేదా డిగ్రీ అనేది ఓపెన్లో చదివాను అనుకుంటే మీకు బోనోఫైడ్స్ అనేది ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇవ్వరు. బోనోఫైడ్స్ లేకపోతే ఖచ్చితంగా మీరు వచ్చేసిందంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది త్రూ మీ సేవ ద్వారా అప్లై చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీ దగ్గర బోనోఫైడ్ సర్టిఫికేట్స్ లేవు అనుకుంటే సరే మీరు వెరిఫికేషన్కి ఎక్కువ టైం లేదు అన్నప్పుడు అప్పుడు వెళ్ళడానికి ప్రయత్నించండి. బట్ నా సజెషన్ వచ్చేసి మీరు సర్టిఫికేట్ అయితే అప్లై చేసి పెట్టుకోండి. తర్వాత వచ్చేసి టీసీ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం టీసీ అనేది నాట్ మ్యాండేటరీ. మీకు కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత కాలేజ్ అథారిటీస్కి టీసీ ఇవ్వడానికి అయితే టీసీ కావాల్సి ఉంటుంది. బట్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు టీసీ అయితే నాట్ మ్యాండేటరీ. అండ్ కాలేజ్లో కూడా మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత 1 month తర్వాత 2 months తర్వాత ఇస్తా అని వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేయడానికి ఛాన్స్
ఛాన్స్ ఉంటుంది, లేదా మీరు కస్టోడియన్ సబ్మిట్ చేయొచ్చు. టీసీ ఇవ్వలేకపోవడానికి గల రీజన్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఒక లెటర్ అనేది మీ కాలేజ్ అథారిటీస్ నుంచి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీకు సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ క్యాస్ట్ని బట్టి బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ రిలేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ అనుకోండి, ఎస్సీలో వచ్చేసి మనకు 2024 నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది డివైడ్ చేయడం జరిగింది. మీరు ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే అందులో మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్లో ఎస్సీ గ్రూప్ 1 అని, ఎస్సీ గ్రూప్ 2 అని, ఎస్సీ గ్రూప్ 3 అని ఉందా లేదా అనేది చూసుకోండి. ఖచ్చితంగా 2024 కానీ 2025 కానీ దాంట్లో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ముందు తీసుకున్నట్టయితే ఉండదు. కాబట్టి అప్డేట్ చేసుకోండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్త తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. తెలంగాణ స్టూడెంట్స్ కాకుండా నాన్ లోకల్ స్టూడెంట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది నాట్ మ్యాండేటరీ, అది మీరు గుర్తుంచుకోండి. బట్ తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి కావాల్సి ఉంటుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఏ విధంగా తీసుకోవాలని అంటారు సో మెనీ ఆస్పిరెంట్స్. మీ యొక్క 10th క్లాస్ మెమోలో మీ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్డ్ ఆన్ మీకు సంబంధించిన పేరెంటల్ ఇన్కమ్ స్టేటస్ని బట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయినట్లయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈవెన్ ఓసీ స్టూడెంట్స్ అయినా ఇఫ్ పాసిబుల్ అయితే తీసుకోండి, మనకు రియంబర్స్మెంట్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి స్కాలర్షిప్ పర్పస్ అయితే మనకు 1 ఏప్రిల్ 2026 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. బట్ మీ దగ్గర 1 జనవరి 2026 తర్వాత ఉన్నా కూడా నో ప్రాబ్లం. బట్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ డేట్ తర్వాత తీసుకున్నది అయితే కావాల్సి ఉంటుంది. ప్రజెంట్ మీ దగ్గర జనవరిది కానీ, ఫిబ్రవరిది కానీ, మార్చిది కానీ ఉంటే వెరిఫికేషన్కి అయితే తీసుకొని వెళ్ళండి, దాంతో ప్రాబ్లం ఉండదు. బట్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి మాత్రం ఖచ్చితంగా 1 ఏప్రిల్ తర్వాత తీసుకున్నది కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. ఒకవేళ మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయినట్లయితే మైనార్టీకి ఎలిజిబుల్ ఉంటే ఎస్ఎస్సీ, టీసీ జిరాక్స్ మీతో పాటు తీసుకెళ్ళండి, లేదా మైనార్టీ సర్టిఫికేట్ అనేది మీ సేవ ద్వారా అప్లై చేసింది ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళినా సరిపోతుంది. మీరు ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, పర్సన్ విత్ డిజబిలిటీ లాంటి సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకొని వెళ్ళాలి. వెరిఫికేషన్లో అది మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. తర్వాత క్యాండిడేట్ సంబంధించిన ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. గ్యాప్ సర్టిఫికేట్ అనేది నాట్ మ్యాండేటరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే. బట్ సో మెనీ హాస్పిటల్స్ అయితే అడుగుతారు డిగ్రీలో గ్యాప్ ఉందనేది. గ్యాప్ సర్టిఫికేట్ నాట్ మ్యాండేటరీ, బట్ మీ దగ్గర ఉంటే తీసుకెళ్ళండి మీతో పాటు. ఇవి మనకు కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ అయితే పైన మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేషన్ బుడ్డి. మీరు డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళేసి వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు వెరిఫై చేసి మీకు ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇఫ్ మీకు ఎలాంటి నీడ్ కావాలనుకున్నా, హెల్ప్ కావాలనుకున్నా కూడా తెలంగాణ ఐసెట్కి సంబంధించి స్లాట్ బుకింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ వెబ్ ఆప్షన్స్ సంబంధించి మేము సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. కంప్లీట్ గైడెన్స్ ఏదైతే ఉందో కౌన్సిలింగ్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మేము అందిస్తాము. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే మేము మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఫస్ట్ స్టెప్ స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది మేము డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సేమ్ టైం మనకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలని టాపిక్ సంబంధించిన వీడియోస్ కూడా మేము అప్డేట్ అయితే చేస్తాము. అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.